పేరిణి జ్యోత్స్న శ్రీశైల క్షేత్ర పరిసరాల్లో అన్యమతస్థులు సంచారం చేసిన ఘటనలో సిఎస్ఓపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నెల 14న 10 మంది ఇతర మతానికి చెందిన భక్తులు శ్రీశైలం దేవస్థానానికి వచ్చారు. ఇతర మతస్థుల విషయంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కింది స్థాయి సిబ్బంది తప్పిదంతో సిఎస్ఓకే అయ్యన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. సిఎస్ఓతో పాటు మరో 2 సెక్యూరిటీ సిబ్బంది 2 హోంగార్డులను సైతం సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సిఎస్ఓ సస్పెన్షన్ కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు హరికిషన్ సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. జ్యోత్స్న అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగాల్సినటువంటి పరమ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత 14వ తేదీన ఓ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాలన్నటువంటి కారణంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నను గత రాత్రి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు మరొక 2 ఎవరైతే సెక్యూరిటీ సిబ్బందితో అలాగే హోం గార్డులను మొత్తం 4 అయ్యన్నతో కలిసి మొత్తం 5 మందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. గత 14వ తేదీన 10 మంది అన్యమతస్థులు శ్రీశైల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారు, అలాగే ఓ హోటల్లో భోంచేస్తున్నారు అన్నటువంటి ఫిర్యాదు మేరకు అయ్యన్న వెళ్లి వాళ్ళని విచారించారు. మొత్తం వారికి సంబంధించినటువంటి వాహనాలను కూడా తనిఖీ చేశారు. అయితే విచారించేందుకు స్టేషన్ కి రమ్మని చెప్పేసి కూడా ఆయన కోరారు. కానీ తాము కేవలం డ్యామ్ సందర్శనకు మాత్రమే వచ్చామని, ఆకలి వేయడంతో తాము ఈ ఆలయం దగ్గరకు ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వచ్చామని, తినేసి తాము వెళ్లిపోతామని, తాము ఎటువంటి అన్యమత ప్రచారం అయితే చేయడం లేదు, దానికి సంబంధించినటువంటి ఏమీ కూడా వస్తువులు తమ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగింది. కాబట్టి దయచేసి తమను విడిచిపెట్టాలని చెప్పేసి వెళ్లిపోతామని చెప్పేసి కోరారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం కంపల్సరీగా వారిని స్టేషన్ కి వెళ్లి విచారించాల్సి ఉంటుంది, అలాగే వారి నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆయన అప్పటి వరకు కూడా ఎటువంటి యాక్టివిటీస్ అయితే జరగలేదు కాబట్టి వెంటనే వారిని పంపించడం జరిగింది. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం లేగింది. దీనిపైన ఆలయ ఈవో శ్రీనివాసరావు పూర్తిగా సీరియస్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు అందించడంలో విఫలం కావడం, అలాగే వారు మొత్తం కూడా అన్యమతస్థులకు సంబంధించి అందరూ కూడా వారికి సంబంధించినటువంటి మతాల డ్రెస్ లో ఉన్నారు. సో 10 మంది ఏకంగా ఒక వాహనంలో వస్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా చేస్తారు, ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తారు. ఆ సమయంలో మరి సిబ్బంది అలాగే అక్కడ విధులు నిర్వహించేటటువంటి అంటే సెక్యూరిటీ గార్డ్స్ ప్లస్ సిబ్బంది, ఆ తర్వాత హోమ్ గార్డ్స్, సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనే చాలా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి వారు మతాలకు సంబంధించిన అంటే వేరింగ్ డ్రెస్ వేసుకున్నా కూడా పట్టించుకోకుండా వదిలేశారా? అవును జ్యోత్స్న, దానికి సంబంధించి ఆలయ సీరియస్ కావడం జరిగింది. అక్కడ మనం ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. ఏదైనా ఒక వెహికల్ రీసేల్ కి ఎంటర్ అయినప్పుడు అక్కడ టోల్ గేట్ దగ్గర ప్రతిదీ కూడా వాహనాన్ని ప్లస్ వాహనంలో ఏమున్నారు ఎవరున్నారు అనే దాన్ని కూడా పూర్తిగా కూడా వాళ్ళు తనిఖీ చేస్తారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు మందు మాంసం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈ మధ్యలో రీసెంట్ గా భద్రతా కారణాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పూర్తి సెక్యూరిటీ టైట్ చేశారు. సో ఇంత సెక్యూరిటీలో కూడా వారందరూ కూడా 14వ తేదీన డ్రెస్ వేసుకొని, అంటే వారు ఏ కారణమైనా చెప్పొచ్చు, అంటే ఆకలి కానివ్వండి లేదా మరే కారణమైనా చెప్పొచ్చు, కానీ వారిని అసలు గుర్తించకుండా ఆలయం పరిసర ప్రాంతాలకు అనుమతించడం అనేది ఇది క్షమించరాని నేరంగా పరిగణించారు. వారికి మౌఖికంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. కానీ ఆ వివరణతో సంతృప్తి చెందక గత రాత్రి సిఎస్ఓ అయ్యన్నను సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు 2 హోం గార్డులను 2 సెక్యూరిటీ గార్డులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ హరికిషన్.